ఈ క్వెషన్ వచ్చేసి బోర్డ్స్‌లో చాలా రిపీటెడ్ క్వెషన్ అనమాట. 4 మార్క్స్‌ది. టీఎస్ ఏపీలో కూడా వచ్చింది చాలా సార్లు రిపీటెడ్‌ది. ఇప్పుడు మనం దీన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం క్వెషన్ రాసుకొని ఈక్వేషన్‌ని ఫైండ్ ఔట్ చేయాలి మనం. ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ అండ్ గివెన్ రాసుకోవాలి ఫస్ట్. ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ ఈస్ x² + 16x = 44. ఇలా మనం ఇచ్చిన ఈక్వేషన్ రాసుకున్నాక ఈక్వల్స్ టు 144 టర్మ్ని మనం ఈచ్ టర్మ్తో డివైడ్ చేసుకుందాం. ఈచ్ టర్మ్తో డివైడ్ చేయడం అంటే 9x² / 144 + 16y² + 144 = 144/144. ఇప్పుడు మనం క్యాన్సిల్ చేస్తే వచ్చిన వాల్యూస్ని మనం ఎక్స్ మిగిలిపోయినాయి చూడండి, x² y² దాని కింద మనం వచ్చి 9 16 99 వచ్చాయి చూడండి. ఇప్పుడు ఈ మిగిలిపోయిన వాల్యూస్ని మనం మిగిలిపోయిన టర్మ్స్ని రాసుకోవాలి. అప్పుడు x² y² టర్మ్స్ కింద డినామినేటర్ 16 9 ఉన్నాయిగా, వాటిని మనం రాసుకుందాం. x²/16 + y²/9 = 1. ఈ ఎస్ఎన్ఈటీలో ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఫస్ట్ ఈ వాల్యూస్ని మనం స్క్వేర్లోనే నార్మల్గా కూడా రాసుకోవాలి. అప్పుడు ఏం చేయాలి? ఎస్ఎన్ఈటీ ఫైండ్ అవుట్ చేయాలంటే కింద టర్మ్స్ 69 ఉన్నాయి, వాటిని a² = 16, b² = 9, మళ్ళీ ద నార్మల్ a = 4, b = 3. అప్పుడు ఎస్ఎన్ఈటీ ఫార్ములా వచ్చేసి ఏంటి? ఎస్ఎన్ఈటీ = √a² + b²/a. ఇప్పుడు a² b² వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయాలి మనం. అప్పుడు వచ్చేసి 69గా, మళ్ళీ a వచ్చేసి 4, మళ్ళీ √16/9/4 అప్పుడు మనం ఈక్వల్స్ టు చేయాలి. ఈక్వల్స్ చేస్తే మనం ఆన్సర్ వచ్చేసి √7/4 వస్తుంది. మళ్ళీ మనం మిగిలిపోయింది FOSI. ఇప్పుడు దాన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ± AE, 0 ఆ టర్మ్స్ని మనం సబ్స్టిట్యూట్ చేయాలి. ఆ ఫార్ములా మనం సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు ఏమొస్తుంది? ± 4 √7/4, 0. ఇప్పుడు మనం 4 క్యాన్సిల్ అవుతాయి. 4 క్యాన్సిల్ అయితే మనకి అప్పుడు ఏం మిగులుతుంది? 4 క్యాన్సిల్ అయినప్పుడు మనం ఏం రాస్తాము? ± √7/4 అంతే. దాని తర్వాత మనం ఫైండ్ అవుట్ చేయాలి లాక్టస్ ఆఫ్ రెక్టమ్. ఫైండ్ అవుట్ చేయాలి. ఫార్ములా వచ్చేసి 2b²/a. b² వచ్చేసి మనకి తెలుసుగా టర్మ్స్ ఉంటాయి. ఫస్ట్ ఫార్ములా రాసుకోవాలి. 2b²/a 2 × 9/4 = 18/4. ఇప్పుడు మనం దాన్ని క్యాన్సిలేషన్ చేయాలి. క్యాన్సిలేషన్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేసి 9/2 వస్తుంది. 9/2 వచ్చినాక మనము ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. దాన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే దాని కూడా ఫార్ములా ఉంటుంది. అప్పుడు x ± a/e దాన్ని మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. a ప్లేస్లో 4, మళ్ళీ ఈ ప్లేస్లో √7/4 రాసుకోవాలి. √7/4 రాసుకున్నాక మనం దాన్ని ఏం చేస్తాము? ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాము. అప్పుడు ఏమవుతుంది? సబ్స్టిట్యూట్ చేసినాక x ± 4/√7/4 వచ్చింది కదా. ఇప్పుడు మనం దీన్ని ఏమవుతుంది? ఇప్పుడు పైన 4, న్యూమరేటర్లో 4. ఇప్పుడు మనకి ఈక్వేషన్ ఆఫ్ ఎస్ఎన్ఈటీ వచ్చింది కదా. మనం దాన్ని ఇప్పుడు మనము నార్మల్గా ఈక్వేషన్లో ఫైండ్ అవుట్ చేయాలంటే మనము వచ్చిన వాల్యూని ఏం చేయాలి? మళ్ళీ అప్పుడు 4 కింద 4 పైన 4 రెండు 16 × 80. అప్పుడు మనము √7x ± 16 దాన్ని ఈక్వేషన్ రాసుకోవాలంటే √7x = ± 16. మనం దాన్ని ఈక్వేషన్ రాసుకోవాలంటే 7x √7 + 16 = 0. మళ్ళీ కరెక్ట్ రాస్తున్నా, అంటే కొంచెం తప్పైంది అంతే. ఈ ప్రాబ్లం వచ్చి చాలా ఈజీ. వర్డ్స్ రిపీట్